నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే చంద్రబాబు హయాంలో అమరావతి అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 2024కు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే రాజధాని హైదరాబాద్నే కంటిన్యూ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈవెన్ హైకోర్టులో పిల్స్ కూడా కొంతమంది వేస్తున్నారు. అసలు ఎందుకు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఎందుకు హైదరాబాద్ కంటిన్యూ చేయాలని చెప్పేసి అంటున్నారు? రాజకీయంగా ఈ టాపిక్ ఎందుకు వస్తుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ని కంటిన్యూ చేయాలి ఇంకొన్ని సంవత్సరాలు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? టాపిక్ని ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఒకటి, ఈ టాపిక్ అసలు ఎందుకు వస్తుంది అని మనం కనుక ప్రశ్న వేసుకుంటే అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఏ సందర్భంలో మొదలైంది, ఏ టైంలో దీన్ని బయటికి తీసుకొచ్చారు అనేది కనుక మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే కనుక ఇటీవల కాలంలో కేసీఆర్కి బాగలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, చేసినటువంటి రోజే ఆయనకి తుంటికాలు విరిగిందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆయన తుంటి రీప్లేస్మెంట్ చేసుకొని చికిత్స అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నంది హిల్స్లో ఉన్నటువంటి ఇంట్లో ఉండగా రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించడానికి వచ్చి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని వైవి సుబ్బారెడ్డి ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్ అది. సో ఎందుకు చేశారు ఏంటి అని అంటే డెఫినెట్గా దీని వెనక రాజకీయపరమైన వ్యూహం ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి బాబాయ్, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కోటరీలో ఉండేటువంటి మనిషి వైవి సుబ్బారెడ్డి ఆ వ్యాఖ్య చేశారని అంటే డెఫినెట్గా దాని వెనుక ఒక వ్యూహం అయితే ఉండి ఉంటుంది. ఆ వ్యూహం కేవలం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహమా, లేదంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చేసినటువంటి వ్యూహమా అనేదాన్ని మనం ఆలోచించుకోవాలి. ప్రాంతీయవాదం సెంటిమెంట్ తోటి, ఆంధ్ర సెంటిమెంట్ తోటి 2 సార్లు కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ సెంటిమెంట్ ఉన్నంత వరకు మాత్రమే కేసీఆర్ రాజకీయంగా బతికుంటాడు. అదర్వైజ్ ఆ సెంటిమెంట్ పోయిన రోజు కేసీఆర్ క్లోజ్ రాజకీయంగా. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే వచ్చింది. అందుకే ఆ సెంటిమెంట్ని అలా ఉంచాలి అనేటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని కంటిన్యూ చేయాలనేటువంటి దాన్ని వాళ్ళు ప్రస్తావనకు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా దాన్ని బయటికి తీసుకొచ్చారా అనేది ఒకటి. రెండేంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని దేశ 2వ రాజధానిగా చేయడానికి నేను అంగీకారం అని చెప్పి ఆ రోజు ఇండియా టుడే కాన్క్లేవ్లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన. బీజేపీ ఏమో కేంద్రపాలిత ప్రాంతం అని చెప్పి అంటుంది. ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఉమ్మడి రాజధాని ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటిది అసలు వ్యూహాత్మకంగా బయటికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కేవలం కేసీఆర్ లేపినటువంటి ఒక అంశం అది. ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికల్లో ఏం చెప్పాలి? మేడిగడ్డ చెబితే ఓట్లేరు. మేడిగడ్డ చూసిన తర్వాత ఆయన గద్దె దించారు. ఇప్పుడు అదే మేడిగడ్డను చూపిస్తే ఎలక్షన్కి వెళ్ళలేరు. సో ఇప్పుడు హైదరాబాద్ అనేదాన్ని బయటికి తీసుకొస్తే, అప్పుడు హైదరాబాద్ అనేది బయటికి తీసుకొస్తే కనుక అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఉంటారేమో పరామర్శకు వచ్చినప్పుడు అనేది ఒకటి. ఓకే. సో సెంటిమెంట్ని నమ్ముకున్నారు వీళ్ళిద్దరు అని చెప్పడానికి మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మనం చూసాం. ఎన్నికల రోజే పోలింగ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం అవుతుందని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ నడిపారు. కాబట్టి వీళ్ళు ఏదో ఒక రకంగా సెంటిమెంట్ని లైవ్లో ఉంచేసి ఒక గేమ్ ఆడాలి రాజకీయంగా అని చెప్పి బహుశా వీళ్ళిద్దరు అనుకున్న తర్వాతనే ఇది బయటకు వచ్చి ఉండొచ్చు అనేది ఒకటి. ఆ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని మాకు హైదరాబాద్ అని చెప్పి అన్న తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, రాజధాని కట్టుకునేంత వరకు కూడా ఉమ్మడి రాజధాని ఉండాలి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈవెన్ అక్కడ చట్టంలో కూడా, విభజన చట్టంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకునేంత వరకు ఉమ్మడి రాజధానిగా అని చెప్పి ఇచ్చారు. దాంట్లో కూడా ఒక క్లాజ్ ఉంది. సో కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకునేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి?
అని అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాపర్టీస్ బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లేవు. ఒక ఇల్లు తప్ప, తాడేపల్లిలో ఉండేటువంటి ఇల్లు తప్ప ఏమీ లేవు ఆయనకి. సో ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాజధానిగా ఉంటే తనకి రకమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఉద్దేశంతో దాన్ని లైవ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను కంటిన్యూ చేయాలనగానే 3 రాజధానులు ఏమై మొన్నటిదాకా 3 రాజధానులు అన్నారు. 4వ రాజధాని హైదరాబాదు, 5వ రాజధాని జెరూసలామా అని చెప్పి కామెంట్లు కూడా చేశారు. ఎవరు? నెట్జన్లు అనేకమైనటువంటి కామెంట్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయి 2014లో విడిపోయిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు, హైకోర్టును ఏర్పాటు చేశారు, అసెంబ్లీని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా బిల్డింగులు ఉన్నాయి. అవి తాత్కాలికమా శాశ్వతమా అనేది తర్వాత సంగతి. ముందైతే ఇప్పుడు అక్కడ భవనాలు ఉన్నాయి కదా, ఒక రాజధాని ఉంది కదా, గెజిట్ అయితే ఇప్పించుకున్నారు కదా, గెజిట్ కూడా ఇచ్చారు కదా అమరావతి రాజధాని అని. ఇంకా అమరావతి రాజధాని కాదని ఎలా అంటారు వీళ్ళు? సో దాని మీద ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు విభజన చట్టంలో అనేకమైనటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఏమి అంశాలు పెండింగ్లో ఉన్నాయి? 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు కార్పొరేషన్లు కానీ, వివిధ రకాల ఆస్తులు కానీ, దాదాపు 2 లక్షల రూపాయలు విలువైనటువంటి సంపద హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాటిని పంచి ఇవ్వాలి. ఇంకా పంపకాలు జరగల. కాబట్టి మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కంటిన్యూ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఒకళ్ళు పిల్లు వేశారు. న్యాయస్థానంలో పిల్లు వేశారు. పిల్లు వేసిన వాళ్ళు ఎవరు? కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక అతను, కృష్ణా జిల్లాకు సంబంధించి అనిల్ అనే అతను, కృష్ణా జిల్లాలో వాళ్ళ ఊరు చెప్తాను నేను. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి, ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి ఆయన పొదిలి అనిల్ కుమార్ ఆయన పేరు. ఆయన ఈ పిల్ని వేశారు. పిల్ని వేసి 2034 జూన్ 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని చెప్పారు. అంటే 2034, మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, 2034 వరకు కంటిన్యూ చేయాలని. అంటే అప్పటికి ఏమవుతుందో తెలియదు. 2034 వరకు దీన్ని కంటిన్యూ చేసి అసలు ఏ ఉద్దేశంతో అతను 2034 వరకు రాజధాని కంటిన్యూ చేయాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అసలు ఉమ్మడి రాజధానిగా ఉన్నందువలనే ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ వస్తున్నారు, వలస రావడంతో ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడేమో అమరావతి రాజధాని లేనందువల్ల వలసలు ఇక్కడ వస్తున్నాయి. అదే అమరావతి రాజధాని ఉన్నట్టయితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది మనం చూసాం. 2016లో ఆయన అమరావతి రాజధానిని డిసైడ్ చేసిన తర్వాత భవన నిర్మాణాలు అవన్నీ కూడా చేశారు. అక్కడ ఐఏఎస్ల క్వార్టర్స్ ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని 90% పూర్తయినటువంటి వాటిని కూడా అర్ధాంతరంగా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేసి 3 రాజధానులు అని చెప్పి అసలు రాజధానిని కొలాప్స్ చేసేసారు. సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటే కోర్టులు ఒప్పుకుంటాయా అంటే విభజన చట్టంలో అస్పష్టత ఉంది కాబట్టి ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇతను పిల్లేసిన అతను 2034 వరకు ఉమ్మడి రాజధాని కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ రెండోసారి కనుక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా అతను రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నాడు. 2014 ఎన్నికల్లోనే ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆయన ప్రచారం చేయాలని చూశాడు. 2014 ఎన్నికల ముందే హైదరాబాద్లో నడిబొడ్డులో సమైక్యాంధ్ర మీటింగులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తన పార్టీని తెలంగాణలో కూడా విస్తరింపజేయడానికి మానుకొండూరు వరకు ఆయన వెళ్ళి మానుకొండూరులో అక్కడ రాళ్ళు చెప్పులు వేస్తే ఆ నుంచి వెనక్కి వచ్చారు. ఆ రోజున కొండా సురేఖ దంపతులు లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినోడు కూడా కాదు. ఆ రోజు నుంచి కూడా ఆయనకు ఒక కోరిక ఉంది, ఎక్కడైతే రాళ్ళు చెప్పులు వేశారో అక్కడి నుంచి మళ్ళీ ప్రచారాన్ని ప్రారంభించి తెలంగాణని కూడా హస్తగతం చేసుకోవాలి, తెలంగాణ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా 2034 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారా? అందుకే ఆయన ఇలాంటి పిల్లి వేయించారా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా అసలు ఈ రాష్ట్రంతో ఏం పని? తెలంగాణతోటి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్ చేసుకోవాలి. అది వదిలిపెట్టేసి హైదరాబాద్ను మాకు ఇంకా కొనసాగించాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హైదరాబాద్ తోటి మానసికమైనటువంటి బంధం తప్ప భౌగోళిక బంధం పోయింది.
అలాంటప్పుడు ఇంకా ఎందుకు భౌగోళిక బంధం ఉందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటంటే క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి కానీ పూర్తి ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ హైదరాబాద్లోనే చేసుకుంటున్నారు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఒక్క 3 days తప్ప వారానికి మిగతా అన్ని రోజులు హైదరాబాద్లో ఉంటారు. దాదాపు సగం మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు. అందరూ విలాసవంతమైనటువంటి భవంతులు ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉన్నారు. అందుకే వెసులుబాటు కోసం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కావాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అయితే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది, డెఫినెట్గా రాజకీయ కోణం కూడా ఉంది దీంట్లో. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఎంట్రీ చేయడానికి ఉమ్మడి రాజధాని అంటే ఈజీ అవుతుంది కాబట్టి ఆ లింక్ని అలానే ఉంచాలి అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో దీని మీద మళ్ళీ సెంటిమెంట్ రేకెత్తిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎంతో కొంత మేలు చేసినట్టు అవుతారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇద్దరు కలిసి జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో ఇదొక పాత్ర అనుకొని చెప్పి అనుకోవాలి, ఇదొక ఎపిసోడ్ అనుకోవాలి మనం. ఓకే, హైదరాబాద్నే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలని దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతాయా లేదా ఫెయిల్ అవుతాయని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.